Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamandri. Today, I want to discuss about degree second year, fourth semester physics subject. The paper title is Thermodynamics, and the unit name is also Thermodynamics. In today's class, I would like to explain about change in entropy of a perfect gas. The concept is change in entropy of a perfect gas. అంటే ఆదర్శ వాయువు యొక్క ఎంట్రపీలోని మార్పును గురించి వివరించండి అని అడగడం జరుగుతుంది. చేంజ్ ఇన్ ఎంట్రపీ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ గ్యాస్. రైట్, ఇన్ దిస్ ఫస్ట్ పారాగ్రాఫ్ ఈజ్ కన్సిడర్ 1 gram mole of ideal gas is subjected to a thermodynamics from its initial state P1 V1 T1 to the final state P2 V2 T2. Let the intermediate state of the gas is P V T. The gas absorbs heat dq at a constant temperature T1 Kelvin. Again, the first paragraph is consider 1 gram mole of an ideal gas is subjected to a thermodynamics. ఒక గ్రామ్ మోల్ ఆదర్శ వాయువుని ఒక ఉష్ణగతిక వ్యవస్థ ప్రక్రియకు గురి చేసినప్పుడు ఆ ఉష్ణగతిక ప్రక్రియ యొక్క తొలి స్థితి P1 V1 T1 అండ్ ఫైనల్ స్టేట్ ఈజ్ P2 V2 T2 మరియు అంతిమ స్థానము P2 V2 T2 అనుకొనుము. లెట్ ద ఇంటర్మీడియట్ స్టేట్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ P V T. వాయువు యొక్క మధ్యంతర స్థితి అంటే ఇనీషియల్ స్టేట్కి ఫైనల్ స్టేట్కి మధ్యలో ఏదో ఒక బిందువు వద్ద స్టేట్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్మీడియట్ స్టేట్ అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై P V T. ద గ్యాస్ అబ్జార్బ్స్ హీట్ dq at T1 Kelvin. ఈ వాయువు అనేది T1 కెల్విన్ ఉష్ణరాశి నుంచి dq అనే హీట్ని ఉష్ణాన్ని శోషణము చేసుకుంటుంది అని తీసుకున్నాం ఫస్ట్ పారాలో. సో ఫ్రమ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమం నుండి we will write dq is equal to du plus dw. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క మ్యాథమెటికల్ ఫామ్ తీసుకోండి. సో ఇట్ ఈస్ dq is equal to du plus dw and it is represented by equation 1. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క మ్యాథమెటికల్ ఫామ్ని ఈక్వేషన్ 1గా రిప్రజెంట్ చేసాము అండ్ ద ఫామ్ ఈజ్ dq is equal to du plus dw. అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫ్రమ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ dq is equal to tds. అంటే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క మ్యాథమెటికల్ ఫామ్ ఏం చెప్తుంది అంటే dq is equal to tds. Let it be equation number 2. రైట్, ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 సమీకరణాలు 1 మరియు 2ని పోల్చినప్పుడు బోత్ LHS ఆర్ ఈక్వల్. నౌ మేడ్ RHS ఆర్ ఈక్వల్. TDS ఈజ్ ఈక్వల్ టు du plus dw. దట్ ఎంప్లాయిస్ TDS ఈజ్ ఈక్వల్ టు CVDT ప్లస్ PdV ఆర్ CPDT ప్లస్ PdV, వాట్ ఎవర్ ఇట్ మే, ఏదైనా తీసుకోవచ్చు. TDS ఈజ్ ఈక్వల్ టు CVDT ప్లస్ PdV or CPDT plus PdV. Here we will take TDS is equal to CVDT plus PdV. That implies DS is equal to, so entire equation capital T చేత భాగాహారం చేస్తే CV into dt by T plus P by T into dV. Again DS is equal to CV into dt by T plus P by T into dV. లెట్ ఇట్ బి ఈక్వేషన్ రోమన్ 1 అనుకుంటాను. ఈక్వేషన్ 1 2 యూజ్ చేసాము. ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు సివి ఇంటూ డిటీ బై టీ ప్లస్ పీ బై టీ ఇంటూ టీవీని ఈక్వేషన్ రోమన్ 1గా తీసుకుంటున్నాం. సో హియర్ 4 కేసెస్ ఉంటాయి. నౌ ద ప్రజెంట్ కేస్ 1, చేంజ్ ఇన్ ఎంట్రపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ అండ్ వి. చేంజ్ ఇన్ ఎంట్రపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ అండ్ వి. టీ మరియు వి పదాలలో ఎంట్రపీలో వచ్చేటువంటి మార్పు. రైట్,
ఫర్ 1 mole ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్, 1 గ్రామ్ మోలు ఆదర్శ వాయువునకు, వీ నో దట్ PV is equal to RT. It is ideal gas equation. So P by T is equal to R by V. సో ఈ P by T బదులుగా R by Vని Roman 1లో ప్రతిక్షేపించాలి. సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ Roman 1. Now Roman 1 implies ds is equal to CV into dt by T plus P by T బదులుగా we will write R by V into dV. So ds is equal to CV into dt by T plus R into dV by V. ఆన్ ఇంటిగ్రేటింగ్, ఇరువైపులా ఇంటిగ్రేట్ చేస్తాము విత్ ఇన్ ద లిమిట్స్ S1 to S2, T1 to T2, V1 to V2. సో ఇంటిగ్రల్ ds విత్ ఇన్ ద లిమిట్స్ S1 to S2. సో ఇంటిగ్రల్ CV into dt by T విత్ ఇన్ ద లిమిట్స్ T1 to T2 ప్లస్ ఇంటిగ్రల్ R into dV by V విత్ ఇన్ ద లిమిట్స్ V1 to V2. సో ఇంటిగ్రల్ ds మీన్స్ S. సో దీన్నే మనం అర్థవంతంగా ఇంటిగ్రల్ ds విత్ ఇన్ ద లిమిట్స్ S1 to S2, CV ఇంటూ ఇంటిగ్రల్ dt by T విత్ ఇన్ ద లిమిట్స్ T1 to T2 ప్లస్ R ఇంటూ ఇంటిగ్రల్ 1 by V dV విత్ ఇన్ ద లిమిట్స్ V1 to V2. సో ఇంటిగ్రల్ ds మీన్స్ S విత్ ఇన్ ద లిమిట్స్ S1 to S2. సో CV ఇంటూ CV రాయలేదు అక్కడ, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by T log T CV ఇంటూ రాయాలి, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఇంటూ, సో log T విత్ ఇన్ ద లిమిట్స్ T1 to T2 ప్లస్ R ఇంటూ, R కూడా రాయలేదు అక్కడ, R ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by V మీన్స్ log V విత్ ఇన్ ద లిమిట్స్ V1 to V2. సో S2 minus S1 is equal to log T CV ఇంటూ log T2 minus log T1 ప్లస్ R ఇంటూ log V2 minus log V1. పదాలు రాయలేదు అక్కడ CVRలో. సో దేర్ ఫర్ S2 minus S1 is equal to CV ఇంటూ log A minus log B log A by B. సో log T2 by T1 ప్లస్ R log V2 by V1. అది S2 minus S1 చేంజ్ ఇన్ ఎంట్రపీ విలువ. నెక్స్ట్ కేస్ 2, చేంజ్ ఇన్ ఎంట్రపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ T అండ్ P. చేంజ్ ఇన్ ఎంట్రపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ T అండ్ P. T మరియు P పదాలలో ఎంట్రపీలో వచ్చేటువంటి మార్పు. సో అగైన్ ఇక్కడ కూడా ఫర్ 1 mole ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ వీ విల్ టేక్ PV ఈజ్ ఈక్వల్ టు RT. 1 గ్రామ్ మోల్ ఆదర్శ వాయువునకు PV ఈజ్ ఈక్వల్ టు RT. ఆన్ డిఫరెన్షియేటింగ్, ఇరువైపులా డిఫరెన్షియేట్ చేస్తున్నాము, PdV ప్లస్ VdP ఈజ్ ఈక్వల్ టు RdT. దట్ ఎంప్లాయిస్ PdV ఈజ్ ఈక్వల్ టు RdT మైనస్ VdP. సో ఇరువైపులా క్యాపిటల్ T చేత భాగాహారం చేస్తున్నాను. P by T ఇంటూ dV ఈజ్ ఈక్వల్ టు R by T ఇంటూ dt మైనస్, అది ఈక్వల్ టు ఎలా పడ్డది, మైనస్ V by T ఇంటూ dP. మనకు తెలిసిన విలువ PV ఈజ్ ఈక్వల్ టు RT అంటే V by T ఈజ్ ఈక్వల్ టు R by V, R by P అవుతుంది. సో V by T బదులుగా R by P రాయొచ్చు. పైన ఉన్నటువంటి ఈక్వేషను P by T ఇంటూ dV ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ dt by T. సో V by T బదులుగా ఏమి రాయొచ్చు, సిన్స్ రాశారు పక్కనే, R by P ఇంటూ dP. సో దట్ ఎంప్లాయిస్ ds ఈజ్ ఈక్వల్ టు, నౌ 1 ఎంప్లాయిస్, ఈక్వేషన్ 1 తీసుకుంటున్నాను, ds ఈజ్ ఈక్వల్ టు, సో CV ఇంటూ dt by T ప్లస్ P by T ఇంటూ dV. సో ఈ విలువను తీసుకొచ్చి ప్రతిక్షేపించాలి, P by T ఇంటూ dV బదులుగా వాల్యూ రాయాలి. అంటే దట్ ఎంప్లాయిస్ ds ఈజ్ ఈక్వల్ టు CV ఇంటూ dt by T, తర్వాత P by T ఇంటూ dV బదులుగా R ఇంటూ dt by T మైనస్ R ఇంటూ dP by P రాయాలి. అంటే మనకి ఏమవుతుందంటే ds ఈజ్ ఈక్వల్ టు dt by T కామన్ తీస్తే CV ప్లస్ R ఇంటూ dt by T, 2 సార్లు రాస్తారు dt by T, ఒకసారి అది ds ఈజ్ ఈక్వల్ టు CV ప్లస్ R ఇంటూ dt by T, ముందు dt by T ఉండదు, మైనస్ R ఇంటూ dP by P. సో ds ఈజ్ ఈక్వల్ టు CP మైనస్ CV ఈజ్ ఈక్వల్ టు R అని తెలుసు మనకి. అంటే
సివి ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే సిపి, అంటే డిఎస్ ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ డిటి బై టి మైనస్ ఆర్ ఇంటూ డిపి బై పి, అది డిఎస్ విలువ. నౌ ఆన్ ఇంటిగ్రేటింగ్, ఇరువైపులు ఇంటిగ్రేట్ చేయండి. సో ఇంటిగ్రల్ డిఎస్ విత్ ఇన్ ద లిమిట్స్ s1 to s2, సిపి ఇంటూ ఇంటిగ్రల్ డిటి బై టి విత్ ఇన్ ద లిమిట్స్ t1 to t2 minus r into integral dp by p within the limits p1 to p2. So integral ds means s2 minus s1 is equal to cp into integral dt by t and integration of 1 by t dt n. So log t within the limits t1 to t2 minus r into integration of log p within the limits p1 to p2. So therefore integral ds means s within the limits s1 to s2 means s2 minus s1 is equal to cp into log a minus log b, log a by b, and log t2 by t1 minus r log p2 by p1. Next concept and third case, change in entropy in terms of p and v. థర్డ్ కేసులో పి మరియు వి పదాలలో ఎంట్రపీలో వచ్చేటువంటి మార్పు. సో రైట్ అగైన్ ఫర్ 1 mole ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్, ఇప్పటివరకు మనకు 2 కేసులు అయినాయి. ఫస్ట్ కేసు టీ అండ్ వి, సెకండ్ కేసు టీ అండ్ పి, టీవీ టీపీ అయినాయి. నౌ పీవీ పదాలలో ఎంట్రపీలో మార్పు కనుగొనాలి. For 1 mole of ideal gas, PV is equal to RT. On differentiating, PdV plus VdP is equal to RdT. Differentiation of UV రూపంలో ఉంది. So that implies dt is equal to P by R into dV plus B by R into dP. That implies dt is equal to P by R into dV plus V by R into dP. ఇరువైపులా టీ చేత భాగాహారం చేయండి. dt by t is equal to p by rt into dv plus v by rt into dp. That implies dt by t is equal to p by, we know that pv is equal to rt, అంటే rt బదులుగా ఏమి రాయొచ్చు, pv రాయొచ్చు. సో p by pv into dv ప్లస్ v by మళ్ళీ rt బదులుగా pv రాయొచ్చు. సో pv into dp, pp క్యాన్సిల్ అవుతాయి, vv క్యాన్సిల్ అవుతాయి. That implies dt by t is equal to 1 by v dv plus 1 by p dp. Now equation 1 implies, ఇప్పుడు ఈక్వేషన్ 1 తీసుకోండి, ds is equal to cv into dt by t. సో dt by t బదులుగా ఏమి రాయొచ్చు, ఇప్పుడు వచ్చిన విలువ 1 by v dv plus 1 by p dp రాయొచ్చు, ప్లస్ p by t into dv. So next p by t into dv. That implies ds is equal to cv into, సో ఇందులో మల్టిప్లికేషన్ చేస్తే ఇండివిజువల్గా cv into dv by b ప్లస్ cv into dp by p ప్లస్ p by t బదులుగా r by v into dv. సో రైట్, that implies ds is equal to cv into dv by v ప్లస్ r into dv by v ప్లస్ cv into dp by v. అంటే సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ని థర్డ్ టర్మ్ కింద, థర్డ్ టర్మ్ని సెకండ్ టర్మ్ కింద రాసాం. దట్ ఎంప్లాయిస్ ds ఈజ్ ఈక్వల్ టు, మొదటి 2 టర్మ్లో dv by v కామన్ తీస్తే cv ప్లస్ r ఇంటూ dv by v ప్లస్ cv ఇంటూ dp by p. దట్ ఎంప్లాయిస్ ds ఈజ్ ఈక్వల్ టు cv ప్లస్ r అంటే ఇట్ ఈజ్ cp. సో cp ఇంటూ dv by v ప్లస్ cv ఇంటూ dp by p. ఆర్ ఇంటిగ్రేటింగ్, ఇరువైపులా సమాకలనం చేస్తే సో వీ విల్ గెట్ ఇంటిగ్రల్ ds విత్ ఇన్ ద లిమిట్స్ s1 to s2. సో cp ఇంటూ ఇంటిగ్రల్ dv by v విత్ ఇన్ ద లిమిట్స్ v1 to v2 ప్లస్ cv ఇంటూ ఇంటిగ్రల్ dp by p విత్ ఇన్ ద లిమిట్స్ p1 to p2. So integral ds means s within the limits s1 to s2 is equal to cp into integral dv by v means log v within the limits v1 to v2 plus cv into log p
విత్ ఇన్ ద లిమిట్స్ P1 to P2 అంటే log A minus log B, log A by B. అంటే ఫైనల్లీ we will write S2 minus S1 is equal to Cp into log V2 by V1 plus Cv into log P2 by P1. అంటే చేంజ్ ఇన్ ఎంట్రపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీవీ అయింది, చేంజ్ ఇన్ ఎంట్రపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీపీ అయింది, చేంజ్ ఇన్ ఎంట్రపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీవీ అయింది. 3 కేసెస్ అయినాయి. 4th కేస్ చేంజ్ ఇన్ ఎంట్రపీ ఇన్ హీటింగ్ ఏ సబ్స్టెన్స్. చేంజ్ ఇన్ ఎంట్రపీ ఇన్ హీటింగ్ ఏ సబ్స్టెన్స్. ఒక పదార్థాన్ని వేడి చేసినప్పుడు ఎంట్రపీలో మార్పు ఏ విధంగా ఉంటుంది. సో రైట్ ఇన్ దిస్ ఫ్రమ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఉష్ణగతిక శాస్త్ర 2వ నియమం నుండి ద మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈజ్ we know that dq is equal to tds. So that implies ds is equal to dq by t, right? Later from latent heat definition, గుప్తోష్ణం యొక్క నిర్వచనం నుంచి dq అంటే ఏం రాయొచ్చు అంటే mc dt రాయొచ్చు. సో dq is equal to mc dt. M is number of moles and C is specific heat into dt. So substituting dq value in the above equation, we get ds is equal to mc dt by t. So on integrating on both sides, ఇరువైపులా సమాకలనం చేసినప్పుడు, సో ఇంటిగ్రల్ ds within the limits s1 to s2. So integral mc into dt by t within the limits t1 to t2. So integral ds within the limits s1 to s2 is equal to constant value mc ని ముందుకు తీసుకొస్తే mc into integral t1 to t2, its value is dt by t. So integration of ds means s within the limits s1 to s2 is equal to mc into integration of 1 by x is log x. So log t within the limits t1 to t2. So log a minus log b is log a by b. Therefore s2 minus s1 is equal to mc into log t2 by t1. It is change in entropy in heating a substance. s2 minus s1 is equal to mc log t2 by t1 to base c. So this is the చేంజ్ ఇన్ ఎంట్రపీ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ గ్యాస్. అంటే మనకి ఇక్కడ పర్ఫెక్ట్ గ్యాస్ ఆదర్శ వాయువు యొక్క ఎంట్రపీలో మార్పు అన్నప్పుడు ఇనీషియల్గా మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తీసుకుని దాని నుంచి డిఎస్ వాల్యూ రాబట్టి ఈక్వేషన్ రామన్ 1గా తీసుకుని ఫస్ట్ చేంజ్ ఇన్ ఎంట్రపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీవీ కట్టండి, చేంజ్ ఇన్ ఎంట్రపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీపీ కట్టండి, చేంజ్ ఇన్ ఎంట్రపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీవీ కట్టండి, అండ్ చేంజ్ ఇన్ ఎంట్రపీ ఇన్ హీటింగ్ ఏ సబ్స్టెన్స్. 4 కేసెస్ చేయాలి. ఇట్ ఈజ్ చేంజ్ ఇన్ ఎంట్రపీ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ ఆర్ చేంజ్ ఇన్ ఎంట్రపీ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ గ్యాస్. ఓకే, ఆదర్శ వాయువులోని ఎంట్రపీలో వచ్చేటువంటి మార్పు అన్నప్పుడు 4 కేసులు రాయవలసి ఉంటుంది. అండ్ లాటర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ థర్మోడైనమిక్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ thermodynamic scale of temperature or Kelvin scale of temperature. Thermodynamic scale of temperature or Kelvin scale of temperature. Right. In this, first we have to draw a diagram by taking 3 engines. 3 కార్నో యంత్రాలు తీసుకోవాలి. 3 యార్నో యంత్రాలు తీసుకుని ఆ కార్నో యంత్రాలకి పటంలో చూపిన విధంగా డయాగ్రామ్ డ్రా చేయాలి. సో మొదటి కార్నో యంత్రం తీసుకున్నప్పుడు 1 అనేది ఉష్ణాశయం నుంచి T1 అనే ఉష్ణాశయం నుండి Q1 అనే ఉష్ణరాశిని గ్రహించుకుంటుంది. T2 అనే సింక్కి Q2 అనే ఉష్ణాన్ని రిజెక్ట్ చేస్తుంది అని తీసుకున్నాను. నౌ ఇంజిన్ 2 వర్క్స్ బిట్వీన్ T2 and T3 Kelvin. It absorbs heat Q2 from T2 Kelvin and rejects heat Q3 to T3 Kelvin. Now engine 3
it works between T1 and T3. So it absorbs heat Q1 from T1 Kelvin and rejects heat Q3 to T3 Kelvin. అంటే ఇక్కడ 3 యంత్రాలు తీసుకోవాలి, 1 2 3 అనుకోవాలి. మొదటి యంత్రం T1కి T2కి మధ్య పనిచేస్తుంది అని, రెండవ యంత్రం T2కి T3కి మధ్య పనిచేస్తుంది అనుకుని, మరియు మూడవ యంత్రం T1కి T3కి మధ్య పనిచేస్తుంది అని తీసుకున్నాం. ఇప్పుడు వర్క్ డన్ బై ఇంజిన్ 1, యంత్రం 1 వలన జరిగేటువంటి పని అన్నప్పుడు హీట్ అబ్జార్బేషన్ ఎంత అంటే Q1, హీట్ రిజెక్షన్ ఎంత అంటే Q2. సో W1 ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2 అవుతుంది. నెక్స్ట్ రెండవది వర్క్ డన్ బై ఇంజిన్ 2, W2 ఈజ్ ఈక్వల్ టు హీట్ అబ్జార్బ్డ్ Q2 రిజెక్టెడ్ Q3. సో W2 ఈజ్ ఈక్వల్ టు Q2 మైనస్ Q3. అండ్ W3 ఇట్ వర్క్స్ బిట్వీన్ ఇంజిన్ 3 వర్క్స్ బిట్వీన్ T1 and T3. So it absorbs heat Q1 from T1 Kelvin and rejects heat Q3 to T3 Kelvin. So work done W3 is equal to Q1 minus Q3 అవుతుంది. Right? Coming to the first para, the efficiency of Carnot engine working between two temperature limits is a function of temperature only, but independent of nature of the working substance. Based on this law, Kelvin developed a scale of temperature which is independent of properties of working of a substance. Again, thermodynamic scale of temperature lo first para, the efficiency of Carnot engine working between two temperature limits is a function of temperature only, but independent of nature of working substance. Based on this law, Kelvin developed a scale of temperature which is independent of properties of the working substance. అంటే ఇక్కడ కార్నో ఉష్ణ యంత్రం యొక్క దక్షత అనేది ఏవైనా 2 ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్నటువంటి కార్నో ఉష్ణ యంత్రం యొక్క దక్షత అనేది కేవలం వాటి యొక్క ఆ ఇంజిన్స్ యొక్క టెంపరేచర్స్ మీద మాత్రమే ఆధారపడతారు తప్ప పనిచేసే పదార్థం యొక్క స్వభావం మీద ఆధారపడదు అని చెప్పడం జరిగింది. బేస్డ్ ఆన్ దిస్ లా అంటే కేవలం ఉష్ణోగ్రతల మీద మాత్రమే తప్ప పనిచేసే పదార్థం యొక్క స్వభావం మీద ఆధారపడదు అన్న సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని కెల్విన్ అనే శాస్త్రవేత్త ఇక్కడ ఒక టెంపరేచర్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ని డెవలప్ చేయడం జరిగింది. ఒక ఉష్ణోగ్రత మానాన్ని డెవలప్ చేయడం జరిగింది. విచ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ వర్కింగ్ సబ్స్టెన్స్. ఇది పనిచేసే పదార్థం యొక్క ధర్మాల మీద ఏ రకంగానూ కూడా ఆధారపడదు. రైట్, నౌ కమింగ్ టు ది సెకండ్ పారా, లెట్ Q1 and Q2 be the heat quantities absorbed and rejected by the reversible engine, and the absolute temperatures are T1 Kelvin and T2 Kelvin respectively. అంటే మొదటి ఉష్ణ యంత్రం ఏదైతే ఉందో 1, అది Q1 అనే ఉష్ణ రాశిని గ్రహించుకుంటుంది. సింక్కు T2 అనే ఉష్ణ రాశిని ఇచ్చేయటం వల్ల ఆ మొదటి ఉష్ణ యంత్రం యొక్క దక్షత ఏటా ఈజ్ ఈక్వల్ టు, వీ విల్ రైట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది ఇంజిన్, యంత్రం 1 యొక్క దక్షత ఏటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1. జనరల్లీ ఏటా ఈజ్ ఈక్వల్ టు 1 minus Q2 by Q1 is equal to 1 minus T2 by T1. అంటే దట్ మీన్స్ ఎఫిషియన్సీ ఈజ్ ప్యూర్లీ ఏ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ ఓన్లీ. దక్షత అనేది కేవలం ఉష్ణోగ్రత యొక్క ప్రమేయం మాత్రమే, ఇంకా అందులో ఏమీ లేదు. ఏటా ఈజ్ ఈక్వల్ టు 1 minus T2 by T1లో కేవలం టెంపరేచర్ వాల్యూస్ మాత్రమే కనిపించడం వల్ల అది టెంపరేచర్ మీద మాత్రమే ఆధారపడతారు తప్ప
దేని మీద ఆధారపడదు కాబట్టి we will write eta is equal to 1 minus q2 by q1 is equal to 1 minus t2 by t1 is equal to function of t1 comma t2. చూడండి అందరూని ఫంక్షన్ ఆఫ్ t1 కామా t2 రాశాను, ఎఫ్ ఆఫ్ t1 కామా t2 అని. ఓకే, సే అనుకున్నాం అలా. లేటర్ దట్ ఇంప్లైస్ 1 మైనస్ q2 by q1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ t1 కామా t2. దట్ ఇంప్లైస్ q1 మైనస్ q2 రైట్ హ్యాండ్ సైడ్కి పంపించారు, ఎఫ్ ఆఫ్ t1 కామా t2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నారు. సో q2 by q1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ t1 కామా t2. రివర్స్ చేయండి, రెసిప్రోకల్ చేయండి. q1 by q2 ఈజ్ ఈక్వల్ టు 1 బై మొత్తానికి బై 1 బై 1 మైనస్ ఎఫ్ ఆఫ్ t1 కామా t2. అంటే 1 బై 1 మైనస్ స్మాల్ ఎఫ్ ఆఫ్ t1 కామా t2ని కాసేపు నేను క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ t1 కామా t2 అని తీసుకుంటాను. సో q1 by q2 ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 మైనస్ స్మాల్ ఎఫ్ ఆఫ్ t1 కామా t2 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ t1 కామా t2. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. అది q1 by q2 విలువ. దాన్ని బట్టి సిమిలర్లీ మీరు చెప్పండి, q2 by q3 ఈజ్ ఈక్వల్ టు 1 by 1 మైనస్ ఎఫ్ ఆఫ్ t2 కామా t3 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ t2 కామా t3. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2 అది. అండ్ ఆల్సో ద థర్డ్ వాల్యూ q1 by q3 ఈజ్ ఈక్వల్ టు 1 by 1 మైనస్ ఎఫ్ ఆఫ్ t1 కామా t3 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ t1 కామా t3. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3. నౌ మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 and 2, సమీకరణాలు 1 మరియు 2లను వాటి యొక్క ఎల్హెచ్ఎస్లను గుణకారం చేస్తున్నాను ఫస్ట్. సో q1 by q2 ఈజ్ ఈక్వల్ టు q1 by q2 ఇంటూ q2 by q3 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ t1 కామా t2 ఇంటూ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ t2 కామా t3. సో ఇందులో q2 క్యాన్సిల్ అవుతున్నాయి. దెన్ వీ విల్ గెట్ q1 by q3 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ t1 కామా t2 ఇంటూ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ t1 కామా t3. అది q1 by q3 విలువ. సో q1 by q3 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ t1 కామా t2 అండ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ t2 కామా t3, అండ్ ఇట్ ఈజ్ ఈక్వేషన్ 4. నౌ ఫ్రమ్ ఈక్వేషన్స్ 3 and 4, సమీకరణాలు 3 మరియు 4 చూడండి. వాటి యొక్క ఎల్హెచ్ఎస్లు ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. అంటే ఆర్హెచ్ఎస్లు ఏం చేయొచ్చు, ఈక్వల్ చేయొచ్చు. అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ t1 కామా t3 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ t1 కామా t2 ఇంటూ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ t2 కామా t3. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 4 అనుకున్నాం దాన్ని. నౌ ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 4, సమీకరణాలు 3 మరియు 4 చూడండి. వాటి యొక్క ఎల్హెచ్ఎస్లు ఈక్వల్గా ఉన్నాయి. అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ t1 కామా t3 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ t1 కామా t2 ఇంటూ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ t2 కామా t3. ఓకే, ఫైనల్లీ వీ గెట్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ t1 కామా t3 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ t1 కామా t2 ఇంటూ ఎఫ్ ఆఫ్ t2 కామా t3. రైట్. అండ్ స్పెషల్ కేసెస్, if t2 tends to 0, if t2 tends to 0, సో t2 tends to 0 అయినప్పుడు 0 by anything is 0 కాబట్టి eta is equal to 1. If t2 tends to t1, then eta is equal to 1 minus t2 by t1. t2 is t1 and t1 is t1. t1 by t1 is 1. 1 minus 1 is 0. Eta is equal to 0. Then the above equation represents thermodynamic scale of temperature or Kelvin scale of temperature. మనం పైన చెప్పుకున్నటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో ఎఫ్ ఆఫ్ t1 కామా t3 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ t1 కామా t2 ఇంటూ ఎఫ్ ఆఫ్ t2 కామా t3 అని, దిస్ ఈజ్ కాల్డ్ థర్మోడైనమిక్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ ఆర్ కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. ఇవాళ క్లాసులో మీకు 2 కాన్సెప్ట్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటి ఏంటంటే చేంజ్ ఇన్ ఎంట్రపీ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ గ్యాస్, రెండవది థర్మోడైనమిక్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ ఆర్ కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ ఆర్ 0th స్కేల్ ఆఫ్ టెంపరేచర్.
Okay, right. Later the problems involved in thermodynamics. Right. The first problem is calculate the efficiency of reversible engine working between 227 degrees and 27 degrees centigrade. Again, calculate the efficiency of a reversible engine working between the temperature limits 227 degrees centigrade and 27 degrees centigrade. Solution: given temperatures are capital T1 is equal to 227 degrees centigrade, that is equal to 227 into 227 plus 273, so is equal to 500 Kelvin. So T1 is equal to 500 Kelvin and T2 is equal to 27 degrees centigrade, that is equal to 27 plus 273 is equal to 300 Kelvin, and T1 is equal to 500 Kelvin and T2 is equal to 300 Kelvin. Now we have to calculate efficiency of Carnot engine, reversible engine. So efficiency of reversible engine, eta is equal to, formula is 1 minus Q2 by Q1 is equal to 1 minus T2 by T1, that is equal to 1 minus T2 by T1, that is equal to 1 minus 300 by 500. That means 500 LCM తీస్తే 500 minus 300 by 500, so 200 by 500 is equal to 2 by 5. That means 2 by 5 means 0.4. That means here it is percentage is 40%. So efficiency of the engine is 40%. Now second problem, calculate the efficiency of reversible engine working between the limits 72 degrees centigrade and 187 degrees centigrade. సెకండ్ ప్రాబ్లంలో 72 డిగ్రీల సెంటీగ్రేడు మరియు 187 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్నటువంటి ద్విగత ప్రక్రియ యొక్క ద్విగత ఉష్ణ యంత్రం యొక్క దక్షతను కట్టండి అని ఇచ్చాడు. సో రైట్, ఇన్ దిస్ T1 ఈజ్ ఈక్వల్ టు 72 డిగ్రీ సెంటీగ్రేడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు, సో T1 ఈజ్ హయ్యెస్ట్ టెంపరేచర్ T1గా తీసుకోవాలి. సో T1 అనేది 187 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. ఎక్కువ ఇచ్చిన టెంపరేచర్ T1 అనుకోవాలి, తక్కువ ఇచ్చిన టెంపరేచర్ T2 అనుకోవాలి. సో T1 ఈజ్ ఈక్వల్ టు 187 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 187 ప్లస్ 273 ఈజ్ ఈక్వల్ టు 460 కెల్విన్. తర్వాత T2 ఈజ్ ఈక్వల్ టు 72 డిగ్రీ సెంటీగ్రేడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 72 ప్లస్ 273 is equal to 345 Kelvin. Now T1 T2 values ఉన్నాయి. We have to calculate efficiency of the engine. Eta is equal to 1 minus Q2 by Q1 is equal to 1 minus T2 by T1, that is equal to 1 minus 345 by 460. 460 LCM తీస్తే, సో 460 minus 345 by 460, so that is equal to 115 by 460 అంటే 1/4. అది 115 460 4 times 4, సో 1/4 అంటే 0.25. పర్సంటేజ్ తీసుకున్నప్పుడు 0.25 అని చెప్తాం. అలా కాకుండా ఏటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు, సో హియర్ వీ విల్ రైట్ ఏటా ఈజ్ ఈక్వల్ టు 0.25 into 100, దట్ మీన్స్ 25% అని చెప్తాం పర్సంటేజ్ చెప్పినప్పుడు. నౌ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్, థర్డ్ ప్రాబ్లమ్ ఈజ్ అబౌట్ రిఫ్రిజిరేటర్, శీతలీకరణ యంత్రం. గివెన్ ప్రాబ్లం, ఏ రిఫ్రిజిరేటర్ వర్క్స్ అండర్ ఏ reversible engine working between the temperatures 27 degrees centigrade and 127 degrees centigrade. Calculate the efficiency and coefficient of performance.
Again, a refrigerator works under a reversible engine cycle between the temperatures 27 degrees centigrade and 127 degrees centigrade. Calculate efficiency and coefficient of performance. దీనికోసం ఫస్ట్ గివెన్ టెంపరేచర్స్ T1 ఈజ్ ఈక్వల్ టు హైయెస్ట్ టెంపరేచర్ 127 degrees centigrade. So 127 plus 273 is equal to 400 Kelvin. T2 is equal to 27 degrees centigrade. తక్కువ ఉన్న టెంపరేచర్ T2 అంటారు. సో 27 plus 273 is equal to 300 Kelvin. Therefore efficiency eta is equal to 1 minus T2 by T1 is equal to 1 minus T2 value is 300. T1 value is 400. So 400 minus 300 by 400, that is equal to 100 by 400 is equal to 1 by 4. That means 0.25 and the percentage is 25%. సో అక్కడికి ఎఫిషియన్సీ వచ్చింది. మనల్ని ఇంకా కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ కట్టమన్నాడు. కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్కి సింబల్ ఏంటంటే కే. సో కే ఈజ్ ఈక్వల్ టు 1 by ఏటా మైనస్ 1. ఏటా ఎంత వచ్చిందంటే 1 by 4 వచ్చింది. సో 1 by 1 by 4 minus 1, that is equal to 4 minus 1 is equal to 3. So coefficient of performance value is K is equal to 3 and efficiency eta is equal to 1 by 4 and coefficient of performance K is equal to 3. This is the third problem and it is based on Carnot heat engine. And the last problem, calculate, fourth problem, calculate the work done. Calculate the work done when 2 moles of ideal gas expands isothermally. Calculate the work done when 2 moles of ideal gas expand isothermally at a temperature 27 degrees centigrade to double its original value. So then find its work done. Again, calculate the work done when 2 moles of ideal gas expands isothermally to a temperature at temperature 27 degrees centigrade to double its original value. Then find the work done. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే 2 moles of ideal gas అన్నాడు. అంటే స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు 2 moles and given temperature is T1 is equal to 27 degrees centigrade is equal to 27 plus 273 is equal to 300 Kelvin temperature and n is equal to 2 moles. Also given volume is doubled, that means V2 is equal to 2V1 అని ఇచ్చాడు. వాల్యూమ్ డబల్ అయిందంటే ఫైనల్ వాల్యూమ్ డబల్ అయిందంటే ఇనిషియల్ వాల్యూమ్ V1 అనుకుంటే ఫైనల్ వాల్యూమ్ ఏమవుతుందంటే V2 ఈజ్ ఈక్వల్ టు 2V1 అవుతుంది. మనల్ని ఇప్పుడు ఏం కట్టమన్నాడంటే వర్క్ డన్ కట్టమంటున్నాడు. ప్రాసెస్ ఏంటంటే ఐసోథర్మల్ ప్రాసెస్, ఎక్స్పాండ్ ఐసోథర్మల్లీ అన్నాడు. మనకు ఫార్ములా తెలుసు, వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఈజ్ W ఈజ్ ఈక్వల్ టు 2.303 RT log V2 by V1 to base 10. That is equal to 2.303. Universal gas constant is 8.314 into T1, capital T1 temperature is 300 Kelvin into log V2 means 2V1 by V1 to base 10. ఎందుకంటే 2.303 రాశారు మల్టిప్లికేషన్. సో 2.303 into 8.314 into 300 into, సో V1 క్యాన్సిల్ అవుతున్నాయి, log 2 base 10. log 2 base 10 value is 0.3010. That is equal to W is equal to 2.303 into 8.314 into 300 into 0.3010. After simplification we get value is 1718 and the units are joules because the units for energy or work done are joules. So W is equal to, finally we get 1718 joules. So right, in today's class I have explained about
what is meant by entropy and change in entropy of a perfect gas, and 4 cases essay question. Later I have explained about TS diagram. I have explained about 0th law of zero Kelvin scale of temperature or thermodynamic scale of temperature. Thermodynamic scale of temperature or Kelvin scale of temperature. Later I have explained the problems involved in thermodynamics, Carnot heat engine, refrigerator, and coefficient of performance, and work done in isothermal and adiabatic process. So all of these students should prepare well, stay home, stay safe. Thank you.